టీమిండియా ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ బ్యాచిలర్ జీవితానికి బాయ్ బాయ్ చెప్పేశాడు. తన స్నేహితురాలు శృతి రఘునాథన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఓ ఇంటివాడయ్యాడు. దక్షిణ భారత సాంప్రదాయ పద్ధతిలో అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి వేడుక జరిగింది. గతేడాది నవంబర్లో వెంకటేష్ శృతిల నిశ్చితార్థం జరిగింది. వెంకటేష్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు కొంతమంది జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శృతి రఘునాథన్ విషయానికొస్తే ఆమె ఓ ఫ్యాషన్ డిజైనర్. బెంగళూరులోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో ఆమె పనిచేస్తున్నారు. ఐపీఎల్లో వెంకటేష్ అయ్యర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్లో కేకేఆర్ జట్టు ఛాంపియన్ గా నిలిచింది. కేకేఆర్ విజయంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఫైనల్లో అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించాడు. 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 52 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ప్లే ఆఫ్స్ లో వరుసగా 4 అర్ధశతకాలు బాదిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఇక టీమిండియా తరపున 2 వన్డేలు, 9 టీ20 మ్యాచ్లు ఆడాడు. 2002 ఫిబ్రవరిలో చివరిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2024లో వెంకటేష్ అయ్యర్కు చోటు దక్కలేదు. దీంతో అదే మంచి సమయం అనుకొని పెళ్లి చేసుకున్నాడు.